చిన్న ప్రార్థన చేద్దామండి. చిన్న ప్రార్థన చేద్దాం. అందరి తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. మరి అందరూ ప్రభా నాతో మాట్లాడు, నీ మెల్లని స్వరం వినటానికి నీ కృప దయచే ప్రభా అని ఎవరికి వారం కొద్ది నిమిషాలు మౌనంగా ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నీ నామానికి వందనాలు. ఉదయకాలం ఈ కృపకై స్తుతిస్తున్నాను. మా బ్రతుకులో ఇంకొక ఆదివారం తీసుకొచ్చారు. చాలామంది ఈ లోకాన్ని చూడక, ఈ సూర్యోదయాన్ని చూడక మీరు చాలామంది భూమిలో ప్రాతపడ్డి పడ్డారు. అయితే మా పట్ల మీరు చూపిన మహాదయకి ఆరాధిస్తూ ఈ సమయం మాతో మాట్లాడండి. ఎంతో ప్రెషియస్ టైంలోకి వచ్చాం. మీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు కనుక నీ వైపు చూస్తున్నాం ప్రభా. నీ సహాయం చేస్తున్నాము. దీని దాస్తున్న మరుగుపరిచి మిమ్మల్ని చూపించమని మహిమాగంత భవని చెల్లిస్తూ మనుషులు ఒప్పింపజేయగల పరిశుద్ధాత్మ మీరే కార్యం చేస్తారని నమ్ముచ్చు. సేటనికి ప్రతి అటాక్, శక్తిని, ప్రతి డిస్టర్బెన్స్ బంధిస్తూ యేసు నామమున అడుగుతాం తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 14వ అధ్యాయం అండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 28 నుంచి 33 వచ్చిన వరకు ఎవరైనా చదవండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 28 నుంచి 33. మీలో ఎవడైనా ఒక గోపురం కట్టింప దాన్ని కొనసాగించుటకు చూచుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయేనని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. సాగలండి. ప్రిన్సిపల్ చూసారా ఏమంటున్నాడు? ఒక గోపురం, ఒక బిల్డింగ్ కట్టిన ముందంట ఏం చేయాలి? ముందు కూర్చొని ఎస్టిమేట్ చేసుకోవాలి. నేను దాన్ని ముగించగలనా, నా దగ్గర ఆర్థిక పరిస్థితి ఉందా, లేక నాకు స్తోమత ఉందా అని అంచనా వేసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తాడు. అది కాకుండా స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆపేసాడు. ఏమంటారు అందరూ? ఎగతాళి చేస్తాడు. అబ్బా పెద్ద స్టార్ట్ చేసినాడు అంటారా? దాన్ని ఫినిష్ చేయలేకపోయినాడు అంటారా? ఎగతాళి చేస్తాడు. అదే ఎలాంటి ప్రాజెక్ట్ అయినా అంతే. అందుకని దేవుడు ఏమనంటే నువ్వు ఆత్మీయ జీవితంలో కొనసాగించాలంటే ఏం కావాలి? కూర్చొని అంచనా వేసుకో, అవుతుందా నాకు. ఎందుకంటే ప్రతి విషయం కొనసాగించాలంటే దానికి ఒక ధర చెల్లించాలి. ఇప్పుడు చదువు ఉందనుకో, దాన్ని కొనసాగించాలి ఏం కావాలి? ఫీజు కావాలి. తర్వాత కష్టపడాలి. ఇంకా పెట్టుబడి ఏం పెట్టాలి? ఒకసారి నిద్ర మానేయాల్సి వస్తుంది. ఇది పెట్టుబడి కదా. ఇది అక్కడ కూర్చోవాలంటే ఏం చేయాలి? అంచనా వేసుకోవాలి. ఆ జాబ్ లేక ఆ పరిస్థితి నేను చేయగలను. క్రిస్టియన్ లైఫ్లో, క్రైస్తవ జీవితంలో కూడా బైబిల్ ఏం టీచ్ చేస్తుందంటే కంటిన్యూ కొనసాగించము, కానీ దాన్ని ముందు ఏం చేయమన్నాడు? అంచనా వేసేమన్నాడు. చాలాసార్లు మనం ఏయో ప్రాజెక్ట్స్ సండే స్కూల్ తీసుకుంటాను ఎగురుతాడు అనమాట. కానీ మధ్యలోకి పోయాక సతికిలు పడతాడు. దాన్ని ఏం చేయాలి? ముందు అయ్యో నాకు తగ్గుతుందా, టైం ఇవ్వగలనా, నేను ప్రిపేర్ అవ్వగలనా కదా. ఇవన్నీ ఏం చేయాలండి? అంచనా వేసుకోవాలి. అంచనా వేయకుండా మధ్యలో దూకేసినాడు ఏమవుతుంది? అప్పుడు కష్టం అయిపోయినాడు. అందరూ ఏమంటారు? అబ్బా భలే స్టార్ట్ చేసినాడు. మన కొన్ని గవర్నమెంట్ పనులు అట్లా ఉంటాయి చూసారా? దనా స్టార్ట్ చేస్తాడు, తర్వాత వెళ్ళి ఫండ్స్ అయిపోయినాయి అంటాడు. అందరూ మనం ఏమంటాం? అబ్బా నాయన. పేపర్ వాడు ఏమంటాడు? సతికిల్ల పడ్డా సో అంటాడు. ఎగతాళి చేయి సాగుదరండి. ఏంటి ఈరోజు మనం చూసే సంగతి అదే. కొనసాగించుము దేవుడు అనేది. అది కొనసాగించు, కానీ కొనసాగించక ముందు నేను అది నాకు అంచనా వేసుకోవాలి. నేను కెన్ ఐ డూ దట్? నేను దాన్ని కంటిన్యూ చేయగలనా? నేను ఆత్మీయ జీవితం కూడా అంతే కదా. అవునా కదా? కొంతమంది పాపం మంచి స్టార్టింగ్ బలి కూడా రక్షణలోకి వచ్చినప్పుడు తర్వాత ఏంటి కాదు సతికిల పడతాడు. ఏమరా నాయన అంటే ఏమో చెప్తాడు. ఎందుకంటే ఏదో కారణాలు చెప్తాడు సరే. అంటే ఆటంకాలు వస్తాయి, కానీ ఏం చేయాలి? దాన్ని తొలగించాలి. ఆటంకాలు వస్తాయి. ఇప్పుడు ఏమన్నా బిల్డింగ్ స్టార్ట్ చేశాడండి, ఆడికి ఆటంకాలు వస్తాయా లేవా? ఫస్ట్ లేబర్, తర్వాత ఒకరోజు ఇసుక దొరకదు, ఒకరోజు సిమెంట్ దొరకదు. ఏం ప్రాజెక్ట్ అని వదిలేసిపోయినాడు. ఇంకా అగతాలు చేస్తారు. ఇది ఏమని? అరే ఓపిక లేనోటి రైడు. అవునా కదా? సో మన ఆత్మీయ జీవితంలో మనం కొనసాగించమని దేవుడు వాక్యం చెప్తుందండి. కంటిన్యూ. నేను 3 సంగతులు ఈరోజు మీతో షేర్ చేస్తా. నెంబర్ వన్ మన రక్షణను ఏం చేయాలి? కొనసాగించాలి. మన రక్షణ ఏం చేయాలంటే కొనసాగించాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరు, మారుమోసి పొందిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి? రక్షణను
కంటిన్యూ చేయాలి. అంటే మధ్యలో ఎవరున్నా లేకున్నా, ఎవరు చూసినా చూడకపోయినా ఎట్లా బిహేవ్ చేయాలంటే మనం యాజ్ బిలీవర్స్ అంతే. విశ్వాసగానే నువ్వు ప్రవర్తించాలి. ఎవరు చూసినా చూడకపోయినా, ఆఫీస్లో ఎవరు చూసినా, అన్యుల మధ్యలో కూడా ఎట్లా ఉండాలి? కొంతమంది అన్యుల మధ్యలో అన్ని జనులుగా ఉంటారు వీళ్ళు. భక్తుల మధ్యలో అది పిల్లల మధ్యలో అది వద్దు అనమాట. దాన్ని డబుల్ యాక్షన్ అంటారు. నో, ఎక్కడున్నా నువ్వేంటి నీ రక్షణను కొనసాగించు. ప్రభు నేను కొన్నాడు దేంతో? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16 చదవండి ఎవరన్నా. 1 కొరింథీ 3:16 చూస్తావా ఏందో? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16 చూద్దాం. చూడమ్మా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరు ఎరుగరా? సో దేవుని ఆలయం మన లోపల ఎవరున్నారు? దేవుడు. ఇంకొక మాట చూడండి రెలవెంట్గా, మనమంట అమూల్యమైన వాటితో కొనబడ్డామంటండి. చూడు, వెండి బంగారం చేత కాదంట. చూద్దామా పేతురు పత్రిక తీయండి ఒకసారి. ఒకటి 18 చదవండి. 1:18. 1 పేతురు 1వ అధ్యాయం 18 చూద్దాం. 1 పేతురు 1:18. వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి చూడు, వెండి బంగారం ఏంటంట? క్షయ వస్తువులంట. క్షయం అంటే నశించిపోయాయి, కరిగిపోయాయి. ఉండని నిజంగా బంగారం కరిగిపోద్దా? మీరు వాడుతూ ఉండండి, 1 ఫైన్ డే దాని పోయి చూస్తే ఏమవుద్ది? అరే ఏమైంది? కరిగిపోయింది అంతే. వెండి బంగారంలో అక్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు. సో దేవుడు మనల్ని విమోచించాడు దేని చేత? అమూల్యమైన రక్తం చేత, నిష్కలంకమైన. సో ఏమంటే మరి రక్షణ అనేది అదే అండి. రక్షణ అంటే శిక్ష నుంచి తప్పించుకోవడం, టు ఎస్కేప్ ఫ్రమ్ పనిష్మెంట్ ఆర్ యూనో ఏమంటారు దాన్ని, ఆ పాపము యొక్క కాన్సిక్వెన్స్, ప్రతిఫలం నుంచి ఏం చేయడం? తప్పించుకోవడం. ఏ వ్యక్తి అయితే ప్రభు దగ్గరకు వచ్చి తన పాపం ఒప్పుకొని విడిచిపెడతాడో వారు ఏమవుతాడు? పాప క్షమాపణ పొందుతాడు అన్నమాట. సో అప్పుడు తర్వాత ఏం చేయాలి? రక్షణ ఏం చేయాలి? కొనసాగించాలి. రక్షణ కొనసాగించడమే కష్టం. ఆంధ్రులు ఆరంభ శూరులు అన్నాడు తెలుగులో. అంటే ఆంధ్రులు అంటే నా ఉద్దేశం ఎవరు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు. ఆంధ్రులు ఆరంభ శూరులు అంటే ఆరంభంలో ఎట్లుంటారు? చాలా ఉద్రేకం, ఉద్యమం, అన్నీ ఊతో స్టార్ట్ అవుతుంది. కానీ కొనసాగించడం కావాలంట. క్రిస్టియన్ లైఫ్ కూడా అంతే. క్రైస్తవ జీవితం స్టార్టింగ్ భలే ఉంటుంది కదా, పాటలు ఘాట్లు అవి ఇవి తిరగడం, క్యారల్స్ గీరల్స్. తర్వాత కొంచెం కష్టం దాని కొంతమంది ఏంటి, అయ్యో ఇంతనా ఏదో సాఫీగా ఉంటుంది అనుకుంటే, హై రోడ్ లాగా, ఈ విలేజ్ రోడ్ లాగా గతుకులు అంతే. అగా కొనసాగించమని నేను వాక్యం చూసారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12 చూద్దాం. ఫిలిపియన్స్ చాప్టర్ 2:12 చదవండి. 2:12 2:12 చూద్దామా. 2:12 ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం చూసారా, మీ భయముతోనూ వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి. కంటిన్యూ. నా ఎదుట ఉన్నప్పుడే కాదు, నా వెనక కూడా ఎప్పుడైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా. ఎలాగ ఉండమన్నాడు? ఎవరు చూసినా చూడకపోయినా ఎట్లా ఉండమన్నాడు? నేను రక్షించబడ్డాను, నేను దేవుని బిడ్డనన్నా ఏముండాలి మనకి? ఆ కాన్షియస్నెస్ ఉండాలి కదా, ఆ కాన్షియస్నెస్ ఉండాలి. ఏంటంటే మరి చూసారా, మరి ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏం చెప్పినారు తెలుసా? రక్షణ కొనసాగించడం అంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే పోద్దని. రక్షణ పోద్దా? ఉంటుందా?
ఈ మధ్య కొంతకాలంలో కొంతమంది ఒక దుర్బోధ తీసుకొచ్చారన్నమాట. ఏంటంటే రక్షణ గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే ఏమవుతుంది, అది పోతుంది. ఇందుకు నాకు చెప్పండి, పోద్దా ఉంటుందా? పట్టుకుంటే ఉంటుంది, వదిలేస్తే పోద్దా? ఎట్లా మరి అది? ఏం అసలు పోతుందా రక్షణ? అది కావాలి మనకు. ఏదన్నా పాపం చేశాడు అనుకో, పోద్దా? పాపం చేస్తే పోద్దా, ఉంటుందా? ఉంటుందా, పోద్దా? పాపం కొంతమంది కన్ఫ్యూజన్ ఉన్నారు, ఏం చెప్పాలరా నాయన అని. ఏంటంటే పోద్దా, ఉంటుందా? దేవుడు మనకి దేనికి ఇచ్చాడు? దాన్ని ఉచితంగా ఇచ్చాడు. అది తన నమ్మకత్వాన్ని బట్టి మనకి ఇచ్చాడు. రక్షణ పోదు. నువ్వు మారుమనసు పొందిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే నీ చేయి పట్టుకున్నాడు అన్నమాట. అంతే, ఆయనతో నడవాలి నువ్వు, నీకు ఇష్టమున్నా లేకపోయినా. కింద పడ్డామంటే ఈడ్చుకొని పోతాడు. అందుకని అప్పుడప్పుడు దెబ్బలు తగిలేదు మనకి కదా, మన బాడీకి దెబ్బలు తగిలేదు దానికే. సరిగా నడవలేదు అనుకో, సరిగా ఫాస్ట్గా ఆయన నడిచిన పేస్తో, అంటే ఆ స్పీడ్తో నడవలేదు అనుకో, ఏమవుద్ది? చెయ్యి పట్టుకున్నాడు అంతే, దేవుడు నిన్ను వదలడు. మనం పట్టుకుంటే వదిలేస్తాం, కానీ ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు ఇంక నిన్ను ఏంటి వదిలేదే లేదు, అస్సలు వదలడు నిన్ను. నువ్వు అనుకుంటు నన్ను దేవుడు వదిలేసాడు, లేదు లేదు లేదు, నువ్వు భ్రమపడకు. సేటన్ ఏం చెప్తాడు, దేవుడు నిన్ను వదిలేసినాడు, లేదు కదా. దాన్నే తెలుగులో ఒక మాట, మార్జాల న్యాయం అంటాడు. మార్జాలం అంటే తెలుసా ఏంటో? పిల్లి. పిల్లి తన పిల్లలు ఏం చేస్తుంది? పట్టుకొని 7 ఇల్లు తిప్పుద్దంట. అది దానికి అంత ఓపిక కదా, 7 ఇల్లు మాత్రం చేంజ్ చేస్తామంట. ఇప్పుడు దాని నోట్లో ఉన్న పిల్లి పడిపోతే బాధ్యత ఎవరిది? తల్లిదే. కోతి కూడా తన పిల్లల్ని, దాన్ని మర్కట న్యాయం అంటారు. మర్కటం అంటే కోతి. అది కూడా తన పిల్లల్ని ఏం చేస్తుంది? అది పట్టుకోదు, పిల్ల పట్టుకుంటుంది. జంప్ చేసినప్పుడు వదిలేసింది దానికి, ఇది పిల్ల కోతి పిల్లలు. అర్థమైందా? ఇప్పుడు ఇంతగా అర్థమైందా? మార్జాల న్యాయం ఏంటి? తల్లి బాధ్యత. ఎక్కడ జంప్ కొట్టినా, ఏం కొట్టినా, గోడలు దిగినా ఏంటది? పడిపోతే దీని బాధ్యత. మార్జాలం అంటే మరకటం అంటే కోతేనా? ఎస్. అదేంటి? పిల్లలు పట్టుకుంటాయి. ఇది జంప్ కొట్టినా పడిపోయినా ఏంటి? పిల్ల బాధ్యత. సో ఇప్పుడు రక్షణ ఎక్కడ, ఏ న్యాయం చెప్పమంది? పిల్లే కదా. దేవుడు పట్టుకున్నాడు, నిన్ను వదలడు నిజంగా మారవలసి పొందితే. అందుకనే ఆయా దెబ్బలు తగులుతాడు కొంతమంది. ఆయనతో సరిగ్గా నడకపోతే, ఎకిలి వేషాలు వేస్తే ఏం చేస్తాడు? కూర్చోబెట్టి దన కొడతాడు. తల్లిదండ్రులు చూడండి, కొంతమంది నేను అప్పుడప్పుడు చూస్తా, మా సైడ్ వెళ్తుంటారు, పిల్లలు అరుస్తుంటారు, ఎల్కేజీ యూకేజీ. కూర్చోబెట్టి ఏం చేస్తారు? ఆ రోడ్డు మీద పటా 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 కొడుతున్నమాట. అమ్మ నమస్తే, వందనాలు అన్నీ చెప్తుంటాడు. అంటే అది నేను అంటున్నా కానీ వెళ్ళిపోతాడా స్కూల్కి? వెళ్తాడా? కొడతాడా? అంతే. పిల్లలు ఏడుస్తాడు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏమవుతారు వాళ్ళు? ఇంక ఏడవరు ఇంకా. దే విల్ బి వెరీ హ్యాపీ. స్కూల్కి వెళ్ళిపోతారు. హాలిడేస్ వస్తే సాడ్గా ఉంటారు. ఎందుకు చెప్తున్నా అంటే రక్షణ రక్షణ పోదమ్మా. రక్షణ ఈజ్ దేవుడు మనకిచ్చిన వాగ్దానంతో కూడిన ఆశీర్వాదం అంటున్నాను. అది పోదు. కానీ రక్షణ ఆనందం పోద్దు అన్నది ఇందాక. రక్షణ పోదు కానీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ పోదు. రక్షణ ఆనందం పోదు. అంటే దేవుడిచ్చిన రక్షణ, మనకు ఉన్న ఆనందం, ఆ జాయ్ ఏమైంది పోదు కదా. మీకు కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10:28 వచనం. జాన్ 10:28 చదువు. 10:28-29 తీసుకుని చదవండి. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. చదమ్మా. ఎవడును వాటిని గొర్రెల సంగతి చెప్తున్నాడు కదా. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించు. నో వన్ కెన్ స్టీల్. ఇంగ్లీష్ చూద్దాం. 10:28-29 ఇంగ్లీష్ చూద్దాం. జాన్ చాప్టర్ 10:28-29 చదమ్మా. ఉందా? ఇంగ్లీష్ బైబిల్ ఉందా? జాన్ చాప్టర్ 10:28-29 ఐ విల్ గివ్ దెమ్ ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ అంటే తెలుసా ఏంటో? మధ్యలో ఆగిపోయేది కాదు. ఇటర్నల్ ఫర్ ఎవర్. ఇటర్నల్ లైఫ్ and they shall never perish. No one will snatch them out of my hands. గొర్రెలను ఏం చేస్తాడు? ఎవడు దాన్ని అపహరించను. నో వన్ కెన్ స్నాచ్ దెమ్. స్నాచ్ అంటే బలవంతంగా లాక్కోవడం కదా. అంటే మనం ఎవరి చేతిలో ఉన్నాం? గట్టిగా ప్రభు చేతిలో ఉన్నావయ్యా నువ్వు.
నువ్వు వదిలించుకొని వెళ్ళిపోవాలన్నా వదలడు, పట్టుకొని మళ్ళా కొడతాడు నేను చెంప మీద, వదలడు అసలు కదా. అదే అన్నాడు, నో వన్ కెన్ స్నాచ్ అంటే నీ ఆయన చేతుల నుంచి ఎవరు నిన్ను లాక్కోలేరు. మన దేవుడు ఎంత గొప్పవాడు. ఒకసారి మనం మారవలసిపోతే నిన్ను వదలడు అసలు. ఆయన నిన్ను విడవడు, ఎడబాయినని ఆయనే 13:5 కదా హెబ్రీ పత్రికలో. ఆయన నిన్ను విడవడు, ఎడబాయి. నువ్వు ఆయన చాలాసార్లు వదిలేస్తుంటా మనం. అయినా సరే ఏం చేస్తాడు, విడిచిపెడతాడా? లేదు. నిజంగా మారవలసిపోతే నేను వదలడు అసలు కదా. చూసారా, నో వన్ కెన్ స్నా, రక్షణ అనేది పోదు. దేవుడు నీకు ఉచితంగా ఫర్ ఎవర్ ఇచ్చాడన్నమాట. నిజంగా మారవలసిపోతే 2 కొరింథీ పత్రిక 1:22 2 కొరింథీ పత్రిక 1:22 రాసుకోండి, ఇది చూడండి. చదవమ్మా 2 కొరింథీ పత్రిక 1:22 2 కొరింథీ 1:22 ఉందో దొరికిందా? శిష్యులు చదివండి. 22. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో సంచకరువును ఆయన మనకు ఏం చేశాడంటే మారవలసి పొందిన వెంటనే నీకు ఒక సీల్. హలో, సీల్ అంటే నాది అని చెప్పాడు అన్నమాట. నీ మీద ఏం చేశాడు? నాది కదా. కిరణ్ ఇప్పుడు వాయని ఏమంటాడు, మనం ఈ లోకాన్ని వదిలేక నాది అంటాడు. తర్వాత ఏమంటాడు, నీది కాదు నాది అంటాడు. అసలు దేవుడు ఏం చేశాడు, ఆల్రెడీ మన మీద స్టాంప్ వేసాడు, లేక సీల్ వేసాడు. ఏమని? నాది, నా సొత్త. ఎందుకంటే కొన్నాడు కాబట్టి. అర్థమైందా? దేవుడు అంటే మన మీద ఏం చేశాడు? అండ్ మనకేమి ఇచ్చాడంటే ఆత్మ అనే సంచకరువు, అర్నెస్ట్ ఒక డిపాజిట్ పెట్టాడు. చిన్న మీరు చూడండి, టెండర్స్ వేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఈఎండి అని కడతారు, అర్నెస్ట్ మనీ డిపాజిట్. ఒక ₹1,00,000 టెండర్ అనుకో, వాడు 10,000 కట్టమంటాడు. అది ఈఎండి అంటే గ్యారంటీగా నువ్వు ఆ పని ఏం చేస్తావని ఒక చిన్న అమౌంట్ కట్టించుకుంటాడు. ఈఎండి భయాన్ అంటారా? ఇప్పుడు ఇల్లు అద్దెకి తీసుకున్నాడు, మనం ఏం కడతాం, ఒక 2-3 monthsది రెంట్ అడ్వాన్స్ కడతాం, దాన్ని ఈఎండి. దేవుడు అంట నువ్వు పరలోకం గ్యారెంటీ అని మన లోపల ఏం పెట్టాడు, ఈఎండి కింద తన ఆత్మను పెట్టినాడు అన్నమాట. ఎంతమందికి అర్థమైంది? కొంతమంది ఏమి ఈఎండి ఏందో నాయన కదా, ఏం చేస్తున్నాడు నీకు అర్థం కదా వదిలే. సార్ దేవుడు మాత్రం నీకు ఏం చేశాడు, ఒక సీల్ వేసాడు. తెలుసు దట్ నా సొత్తు, నా ప్రజలు. ఆయన నిన్ను వదలడు. చెప్తున్నా అండి, నిన్ను వదలడు. నువ్వు చాలాసార్లు వదిలించుకోవాలని చూసినా ఏంటి, కాదు అసలు నీతో కాదు. ఆయన నిన్ను నువ్వు వదిలేసి పారిపోతుంటావు కానీ ఆయన ఏంటి, ఎక్కడ పోతా పోరా అన్నాడు. ఏమంటే అంత పని చేసినటువంటి ఎవరు యోనాను వదిలేడా దేవుడు? విధేయుడే వెళ్ళిపోయాడు కదా, ఈస్ట్కి పోమంటే వెస్ట్కి పోయినాడు ఈయన. కానీ దేవుడు ఏం చేయలే, నేను వెస్ట్ కాదు, నువ్వు ఎక్కడికన్నా పో, నేను పట్టుకుంటా అన్నాడు. పట్టుకున్నాడా లేదా? సముద్ర దిగంతాలు తీసుకుపోయి అక్కడ పడేశాడు 3 రోజులు, చచ్చురుకున్నాడు అన్నమాట. అది రాస్తాడు అందులో, నా చుట్టూ నాసు ఉందంట. నాసు అంటే తెలుసా, మనం ట్యాంకులు కడిగేటప్పుడు నాసు, అది కాదు, అది ఒక పాకుడు వాసన, చేప వాసన ఎట్లా వస్తుంది, అందులో కడుపులా అందులో పడేశాడు. ఎందుకు? మాట వినాలి. కొన్ని చేదు అనుభవాల నుంచి తీసుకెళ్తాడు కానీ దేవుడు మాత్రం నిన్నేం చేయడు, వదిలిపోయాడు. 3 రోజులు అరగలేదండి పాపం చేపకి, బాగా డైజెషన్ ప్రాబ్లం అయిపోయినాడు. ఈడెవడరా మింగుడు పడనోడు అనుకున్నావాడు. అది ఎవరు, ఈ మింగుడు పడనోడు ఎవడరా అనుకున్నావాడు. 3 days డైజెస్టే కాలేదండి పాపం. దేవుడు చెప్పాడు నో. దాని తర్వాత అన్నీ అరిగినాయి కానీ ఇక్కడికి ఈడిని మాత్రం ఏంటి వదలలే అసలు. అంతే, నేను తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, ఏమేమో చేశాడు, నాటకాలు చేశాడు. దేవుడు అన్నాడు, నీకు ఎట్లా బెండు తీయాలో నాకు తెలుసరా అని తీసుకుపోయి ఎక్కడ పడేశాడు, పందుల పొట్టు తినేవారు దాన్ని చెఫ్ అంటారన్నమాట. పందులు తినే ఆహారం ఈ మానవాడు తిన్నాడు. అప్పుడేమొచ్చిందంట, అప్పుడు తెలివి వచ్చిందన్నమాట. నిజంగా కొన్నిసార్లు కొన్ని తింటేనే మనకు ఏమొస్తాయి, బిర్యానీ తింటే రాదు, గంజి నీళ్ళు తాగుతాడు, అప్పుడు ఏమొస్తుంది, ప్రభువా నన్ను క్షమించు ప్రభు. అప్పుడు అసలు అంటే దేవుడు మాత్రం నేనేం చేయడం, నీకు నేర్పించేస్తాడు, నాకు నేర్పించేస్తాడు. ప్రభు వదలండి.
చూసారా, ఆయన రక్షణను కొనసాగించడే. రక్షణ పోదు, రక్షణ శాశ్వతమైంది ప్రభు నీకు ఇచ్చాడంతే. ప్రభు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ అన్నమాట. అందులో దాన్ని కొనసాగిన దాంట్లో ఎదుగు, దానిలో దేవుళ్ళు నడుస్తూ ఉండు. ప్రభు ఎన్నో ఆశీర్వాదాలు, ఆయనతో నడిచే కొద్దీ నీకేంటి కొత్త కొత్త అనుభవాలు వస్తాయి ప్రభు నందు. అంతేనా? ఆయన చాలా అడ్వెంచరస్ గాడ్ అనమాట. అసలు అడ్వెంచరస్ గాడ్. మనకు అంటే మనకు చాలా అర్థం కాని విషయాలు ఆయన మనం ఎడల చేయటకు సిద్ధంగా ఉంటాడు అన్నమాట. అవునా కదా? సో అవన్నీ మనం అనుభవించడం గాక. రెండోది తెలుసా, రెండోది ఏంటి మరి కొనసాగించమన్నాడు. పర్సనల్గా, వ్యక్తిగతంగా కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, దుఃఖకరమైన పరిస్థితులు అయినా ఏం చేయాలి? కొనసాగించాలి, వదిలేయాలా? కొనసాగించాలి. వస్తాయి కదా. ఏమొస్తాయి? వ్యక్తిగతంగా కష్టాలు వస్తాయా? రావా? సుఖాలు వస్తాయా? వస్తాయి. సమస్యలు వస్తాయా? వస్తాయి. దుఃఖకరమైన పరిస్థితులు వస్తాయా? అందులో కూడా ఏం చేయొద్దన్నాడు. కొంతమంది ఒట్టి సుఖంలోనే దేవుని గట్టిగా పట్టుకుంటారు అన్నమాట. ఏమన్నా కష్టం రాగానే ఏంటి, దేవుడు ఏం చేస్తున్నాడు, బిజీగా ఉన్నాడేమో, ఎప్పుడు బిజీగా ఉన్నాడు. ఇశ్రాయేల్ని కాపాడు వాడు కొనుక్కడు అంటే బిజీగా ఉన్నాను అర్థమా? లేదు. మన ఎడల దయ చూపించేవాడు అంటున్నాడు కదా. ఏంటి మరి కష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా ప్రభువుని మాత్రం ఏం చేయొద్దు, ఆయనతో కొనసాగు. కష్టాలు వస్తాయి కదా. మనం ఈ పాప లోకంలో ఉన్నంతకాలం మనకేంటి వస్తాయా? వస్తాయి. ఏదో ఒకటి వస్తుంది, ఎవరితోనూ వస్తుంది, ఎక్కడో వస్తుంది. మన ఆరోగ్య పరిస్థితి బాగుండవు, లేక మన ఆర్థిక పరిస్థితి బాగుండవు, మన ఇంట్లోని సమస్యలు. అయినా సరే ఏం చేయాలి? మనమంది దేవుని మీద అలుగుతారు, ఏం చేసినాడు దేవుడు నన్ను, నాకేం చేయలేదు. ఆమెకు చూడు ఎట్లా చేసినాడు, ఆమెకి ఏం చేశాడో నీకేం తెలుసు? ఆమె చెప్పదు కానీ, లేకపోతే ఆమెకి ఎన్ని చెంపదెబ్బలు కొట్టినాడో, ఆమె ఎన్ని పళ్ళు ఊడగొట్టినాడో ఏమన్నా తెలుసా? తెలియదు కదా. ప్రతి ఆశీర్వాదం వెనక దేవుడు ఏం దాచించాడో, ప్రతి దెబ్బ వెనకాల దేవుడు ఒక ఆశీర్వాదం దాచించాడు. దాన్ని గుర్తుపట్టినాడు ధన్యుడు అండి. కొనసాగించబడ్డాడు. ఒకసారి చూద్దామా? హబక్కుకు గ్రంథం తీయండి ఒకసారి. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17 వచ్చింది చూద్దాం. పేజీ నెంబర్ చెప్పమ్మా. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17 వచ్చినాం. 17 772 772 తెలుగు బైబిల్లో. అంజూరపు పండ్లు అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఆమేన్. నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించెదను. ఏంటి జాబ్ ఉన్నా పోయినా, బాస్ ఊరిని తిడుతున్నా, జీతం వచ్చినా రాకపోయినా, బోనస్ వచ్చినా రాకపోయినా ఏంటి కొనసాగించు దేవునిలో. నన్ను నాకు మంచి చేయట్లేదండి దేవుడు అనమాకం. దేవుడు మంచి చేయకపోతే ఈరోజు మనం సూర్యోదయం అసలే లేదు, బ్లాంక్ అయిపోయింది మనం. చూసావా? భక్తుడు ఏమన్నా అంజూరపు చెట్లు మళ్ళీ చూద్దామా. పూయకుండినను, చదవండి. చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. సో ఏమి ఉన్నా లేకపోయినా పోయినా సరే నేనేం చేస్తాను? ఇంగ్లీష్ చూద్దాం 3:17. Though the fig tree may not blossom, nor fruit be on the vine, though the labor of the olive may fail, and the fields yield no food, though the flock may be cut off from the fold, and there be no herd in the stalls, yet I will rejoice in the Lord. Yet I will rejoice in the Lord. I will joy in the God of my salvation. I will joy in the God of my salvation. ఎంత మంచి మాట రాశాడు కదా. మనందరం ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంటామట. బిర్యానీ తిన్నప్పుడే కాదు, ఎప్పుడు సంతోషంగా ఉంటాం. పచ్చడి మెతులు తిన్న ఎట్లుంటాం?
హ్యాపీగా ప్రభువా నువ్వు ఇచ్చింది చాలు వందనాలు. 50% భారతీయులకి ఏం లేదు, తిండే లేదు. తెలుసా నీకు ఈ సంగతి? 50% 50% ఆఫ్ మన పాపులేషన్లో పిల్లలకి ఏం లేదు, ఒక లోఫ్ ఆఫ్ బ్రెడ్ అంటే ఒక స్లైస్ ఆఫ్ బ్రెడ్ లేదు ఇండియాలో. ఒక రోజుకి ఒకటే స్లైస్ తింటారు అనమాట. మనం 3 పూటలు మంచిగా తిని మంచిగా ప్రార్థన చేయాలి. తినొద్దు అట్లా ప్రార్థన చేయమన్నాడు. స్నాక్స్ స్నేక్స్ అన్నీ కొన్నిసార్లు దేవునే మర్చిపోతాం కదా. మనకు సుఖం ఎక్కువైతే కూడా ప్రాబ్లం అండి. అందుకనే ఎక్కువ సుఖ పెట్టాడు దేవుడు. హలో, దేవుడు మనల్ని ప్రేమించి, మీకు తెలుసా నిజమా, గాడ్స్ లవ్ భాగం ఏంటంటే ఎక్కువ ఇవ్వకపోవడం. ఎంత కావాలో అంత ఇస్తాడు. ఎందుకు సుఖం ఎక్కువైపోతే మన ప్రార్థన స్టైల్ కూడా మారిపోద్ది అన్నమాట. కష్టాలు ఉన్నప్పుడు ఎక్కడ ప్రార్థన చేస్తావు? కిందకు వంగి మంచంకి దిగి మోకాలు వంగి దుప్పటికి ఇప్పుడు కప్పుకుంటావా? బ్లాంకెట్ నో నో నో, చేతులు పైకెత్తి కన్నీటు. దేవుడు ఎంత కరుణ కలవాడంటే ఆయన దంతాడు, ఆయనే రెమెడీ కూడా ఇస్తాడు అన్నట్టు. ఈసారి రెమెడీ కొద్దిగా ఫోన్లే అని వచ్చాను. మళ్ళీ ఏంటి ఇప్పుడు? మళ్ళీ దాని మీద పండుకుని చేస్తాం. దేని మీద? మంచం మీద. ప్రభువా కూర్చొని చేస్తాం. ప్రభువా మారిందా పోస్చరు? దేన్ని బట్టి? నీ హార్ట్ ఎప్పుడైతే చల్లగా అవుతుందో నీ ప్రార్థన పొజిషన్ కూడా ఏమవుద్ది? మారిపోద్ది. ఈసారి సర్లే పోనీ అని వదిలేశాడు. ఇప్పుడు ఎట్లా? నిటారుగా పండుకొని దుప్పడంతా కప్పుకొని నిన్ను సమర్థించుకుంటావు. ఏం తెలుసా, ఇట్లా చేసినా కూడా దేవుడు ప్రార్థన వినడా? లాజిక్లు ఏదో లాజిక్లు తీస్తారు కొంతమంది. వింటాడు కానీ ఇట్లా కాదు, పడుకొని కాదు. మేము చచ్చిపోయిన వాళ్ళు అయితే ఏమన్నా పెరాలసిస్ మనిషి వాను కదా. సరే పెరాలసిస్ వస్తే సర్లే పాప ఆయన లేవలేడు, పేషెంట్ కదా, ఇది మంచిగానే ఉంటాడు. కానీ ప్రార్థన ఎట్లా స్టైల్ ఎట్లా పోతుంది? మంచిగా పడుకొని దుప్పటి కప్పుకొని ప్రభువా అని సగం కళ్ళు తిరిగి అప్పుడే నిద్రలో ఉంటావే అటే. ఈ లేచేటప్పుడు ఏమనుకుంటాడు? చాలా ప్రార్థన చేశాను అనుకుంటాడు. ఒక్క 5 నిమిషాలు కూడా కదలదు గడియారం ముళ్ళు. అందుకనే దేవుడు ఎక్కువ మనకేమి ఇవ్వడండి? సుఖం ఇవ్వడం. మనం అసలు అమ్మో ఖతర్నాక్ వాళ్ళం. మనం తెలంగాణ భాష చెప్పాలంటే ఏంటి? గలీజ్గా కదా. మంచిగా ఉన్నామా అంటే ఇక అయిపోయింది మన సంగతి. అందుకని అప్పుడప్పుడు ఏం చేస్తుంటాడు? పల్లెటూరులో 2:30-3 గంటలకి పెంట కుప్ప తోలుతారు తెలుసా? పొలంకి అది ఏమంటారు దాన్ని, ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు. ఎరువు తోలుతారు అంటే డంగ్ కౌడంగ్ అవన్నీ 2:33కి స్టార్ట్ చేస్తాడు. రైతు ఇట్లా ఒక దీనిలాగా ఉంటుంది. ఏంటది? గంప కాదు అంటే ఎడ్లు కడతాడు. దాని మధ్యలో పీపుల్ కెన్ సిట్ అండ్ స్లీప్ ఆల్సో. దాన్ని కాదు నాగలు కాదు ఆడ పడుకోవచ్చు. ఇట్లా ఉయ్యాలలాగా ఉంటుంది. అది ఏమంటుందండి? బండేలే కానీ అయితే దాంట్లో ఇది దీనికి తెలుసు, పొలం ఎక్కడో ఇల్లు ఎక్కడో తెలుసు అన్నట్టు. దేనికి? ఎడ్లకి. సో దాన్ని అది ఎక్కిచ్చేసి దాన్ని అదిలిస్తే వెళ్ళిపోతాడు. డైరెక్ట్ వెళ్ళిపోద్ది, ఎక్కడ ఆగదు. కొన్ని ఎడ్లు ఏం చేస్తాయంటే మా వాడు నిద్రపోతున్నాడని స్లోగా పోతాయి. కూడా ఫాస్ట్గా పోయేది ఏమవుతుంది? స్లోగా వీడు నిద్రపోతుంటాడు. ఒక 1 అవర్లో పోయేది ఎంత టైం తీసుకుంటుంది? లాగుతుంది అన్నట్టు. అది దాన్ని ఏమైపోద్ది? అది ఎద్దు ఒక మజ్జుగా అయిపోతుంది, లేజీగా అయిపోద్ది అన్నమాట. అప్పుడు వాడి దగ్గర ఇంత కర్ర ఉంటుంది ఒకటి, దానికి ముందుకు ఒక మూల ఉంటుంది. దాన్ని ఏమంటే తెలుగులో ముళ్ళగట్టె. దానికి ఇక్కడ ఇంజక్షన్ ఇస్తాడు అన్నట్టు. ఇవ్వంగానే ఏమవుతుంది అప్పుడు? అది ఒక్కోసారి దేవుడు అట్లా గుచ్చాల్సి వస్తుంది. మనం బాస్ ఏదో పిలిచి భార్య మీద ఉన్న కోపమంతా నీ మీద దించేస్తాడు. బయటకు వచ్చి ఏం చేస్తావు? ప్రభువా ఏం చేసినా ప్రభువా, నేను ప్రార్థన చేసిన ఇంత గట్టిగా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నా ప్రభువా, నన్ను ఆ బాస్ గారు ఏం తిట్టాడు చూసా ప్రభువా. ఎవడు తిట్టినా పడంగానే ఆడు తిట్టితే ఏంటి? పోయి ఆడి తిట్టాడు. అన్నిల చేత మళ్ళీ వాగ్దానాలు వస్తాయి. అన్నిల చేత నువ్వు నన్ను తిట్టిపిస్తావు ప్రభు. అన్నిలో తిట్టిపిస్తాడు. ఎందుకు కాదు? మనకు బుద్ధి రావాలని చెప్పాడు. వాడి చేతిలో ఏముంటుంది? రైతు చేతిలో గుచ్చుతాడు. మన ఎద్దు గుచ్చడం చురుకుదనం వస్తుంది. అర్థమైందా? ఎస్, ప్రభు నిన్ను వదలడు. చిన్న కష్టాలు వచ్చినప్పుడు, సుఖాలు వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నువ్వు కొనసాగిస్తూనే ఉండాలి. నీ ఆత్మ జీవితం పడిపోనివ్వడు, చెదిరిపోకూడదు నీ మనసు కదా. అలా ఉంటే నేను బ్లెస్ అవుతావు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15 13-15 చదువుతావా?
యోబు గ్రంథం 13-17 చదువు 15 సారీ యోబు గ్రంథం బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 13-15 చదువుదాం. ఇదిగో ఆయన నన్ను చంపినను. వావ్, ఎంత మంచి మాట అండి. ఆయన నన్ను చంపినా సరే ఏం చేస్తా? అండర్లైన్ చేయాలి, రెడ్ పెన్స్ ఉంటే. ఆయన నన్ను చంపేసినా ఏం చేయను, ఆయన నిన్ను వదలను పర్వా అన్నాడు. ఎవరు? యోబు గారు కదా. ఇంగ్లీష్ మా దో హీ స్లే మీ చదువుమా ఇంగ్లీష్లో. జోబ్ చాప్టర్ 13-15 దో హీ స్లే మీ ఎట్ విల్ ఐ హోప్ ఇన్ హిమ్ అన్నాడు. స్లే అంటే తెలుసా ఏంటో? స్లే అంటే నరకడం, నరకేయటం. దేవుడు నన్ను నరికేసినా నేను ఎవరు నమ్ముతా? అబ్బా, అంత ఐ ట్రస్ట్ హిమ్, ఐ హోప్ ఇన్ హిమ్ అన్నాడు. ఎంత ఫెయిత్ అండి. యోబు రాస్తాడు, ప్రభువా నువ్వు నన్ను నరికేసినా సరే నేనేం చేస్తాను? మనం నరకండే కానీ దేవుడు భక్తుడు ఏం రాశాడు? ప్రభువా దో యూ స్లే మీ, ఒక్క స్లాప్ ఇస్తే చాలు దిగింగిరా తిరుగుతాం మనం. మీరు చూడండి, అన్ని పరిస్థితులు మంచుకుంటే అన్ని మీటింగ్స్కి వస్తాం రావా, అది కౌంట్ కాదు. పరిస్థితులు బాగలేనప్పుడు, పరిస్థితులు నీకు చక్కగా లేనప్పుడు క్రమంగా మీటింగ్ వచ్చేసి అది భక్తి అమ్మా. కరెక్టేనా? ఆమెనను నీ పరిస్థితులు బాగలేనప్పుడు అప్పుడు దేవుని మందిరానికి, దేవుని దగ్గరికి వచ్చి కూర్చోవడం, వింటాం. అది కూడా ఎప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. హలో, లాస్ట్కి వచ్చి కూర్చొని ఆమె ఆడికి మిత్రపత్రగా ఉంటుందండి. ఎందుకు? అర్థం కాదు. అసలే మనోడు చాలా ఇంటెలిజెంట్. అసలైంది ఏం తెలుసా? ఇప్పుడు అన్ని పరిస్థితులు బాగాలేనా అప్పుడు నువ్వు వచ్చి దేవుని దగ్గర కూర్చొని వింటాం. అది నిజమైన భక్తి కాదంటారా? అన్ని పరిస్థితులు ఎవడన్నా అన్నిటి కూడా ఏం చేస్తాడు? కూర్చొని వింటాడు. దో హిస్లేమి, ఆయన నరికినా సరే నేను దేవుని యందు దేవుని విడిచిపెట్టని భక్తులు రాస్తున్నాడు. 13-15 కదా. ఒకవేళ రెడ్ పెన్ ఉంటే అండర్లైన్ చేయండి. ఎంత మంచి మాట రాశాడండి. అండి మన పరిస్థితులు బాగాలేనప్పుడు చాలాసార్లు దేవుని మీద సనుక్కుంటాం, గొనుక్కుంటాం. ప్రభా ఏం చేస్తున్నావు ప్రభా, ఎక్కడ ఏం లాభం భయ్ ప్రార్థన చేసి అంటాడు ఒకడు. ఏం లాభం కావాలి భయ్ నీకు? చిన్న కష్టానికి మనం ఏం చేస్తామండి? ఊగిపోతాం కూడా. నన్ను చంపేసినా సరే నేనేం చేస్తాను ప్రభు నన్ను. ఇంకో మాట యోహాను సువార్త 16:33 చదవమ్మా. యోహాను సువార్త 16:33. 16:33 జాన్ 6. ఏంటమ్మా అది? నాయందు మీకు సమాధానం కలుగునట్లు చదవండి. అది అండర్లైన్ చేయండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను కదా. ఈ లోకంలో నీకేం కలుగుతాయి? శ్రమ. దేవునితో నడు, భక్తిగా ఉండు, క్రమంగా ప్రార్థన చేసుకో. నీకు లోకంలో అటు ఇటుగా ఉండు, ఏం కాదు. ఆ కాంప్రమైజ్ అయిపో, మళ్ళీ పాపంలోకి వెళ్ళిపో. ఏమేమి లోకం నిన్ను ఏం చేయదు, అసలు పట్టించుకోదు. కానీ ఆ లోకం నుంచి నువ్వు వేరై దేవునికి ఇష్టంగా ఉంటే లోకంలో అది సరే. ఆయనను చదవమా, మళ్ళీ చదువు. చదవండి చదవండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. ధైర్యంగా ఉండండి. నేను లోకమును జయించున్నాను. అంతే. దేవుడు మన గురువు గారు లోకం జయించాడు కాబట్టి మనం కూడా ఏం చేయొచ్చు. ఇంగ్లీష్ చదవమా. ఇంగ్లీష్ 16:33. These things I have spoken unto you, that in me might have peace. In the world ye shall have tribulation. In the world ye shall have tribulation. But be of good cheer. But be of good cheer. I have overcome the world. I have overcome. మీరు చూడండి, అంటే లోకంలో మనకు శ్రమ కలిగిన మన భక్తులు ఏం ఆల్టర్ కాకూడదు, ప్రార్థనలు ఏం ఆల్టర్ కాకూడదు. కొంతమంది సాడ్గా పాటలు పాడతారు. దేవుని ప్రేమ ఇదిగా అంటాడు. ఎందుకంటే అంత దుఃఖం ఆయన చచ్చిపోయినట్లు ఎట్లా పడాలి? ముఖమంతా ఆమదం దాగిన వాళ్ళు లాగా పెట్టినామండి. కొంతమందికి లేదా ఈ చూపించుకొని ఉంటాం అన్నమాట. ఏంటి ఆ దుఃఖమా?
బాధ అది కరెక్ట్. బాధ దుఃఖం వేరే వాళ్ళు చూసి ఏమో బాగలేవని అడిగితే ఇంకొకలాంటి ఒకలాంటి ఏంటి ఈగో సాటిస్ఫాక్షన్ అవసరం లేదు. దేవుడికి మన హృదయం దుఃఖం తెలుసా? తెలుసు. నువ్వేమి ఈ లోకంలో నీకు శ్రమ కలుగును అయితే లోకమును అది కనపడి నీకు మంచిగా జాయిగా పాడు, తప్పట్లు కొట్టు. తప్పట్లు కూడా కొంతమంది అసలు తప్పట్లే కొట్టరు. నేను ఒకసారి ఒక ఆమె చూసాను, ఇట్లా ఫాస్ట్ తీసుకొచ్చి స్మెల్ని కొడుతున్నాం వాటిలో. ఈ మధ్యలో ఏమైనా ఈగ దోమ చచ్చిపోద్ది అనుకుంటుందేమో. అరే అదేం జాయిరా నాయన, అది ఫాస్ట్ కూడా అమ్మ కొట్టేస్తుందేమో అనుకుంటాం. తీసుకొచ్చి ఇట్లా మన స్లో మోషన్ అది పటక్కన కూడా అందది. తప్పటి కొట్టి పాటలు పాడుతుంటే జాయ్ అంటే ఏంటి? సంతోషంగా. మనం చూసిన వాళ్ళు సంతోషంగా ఉండాలి లేదా? అరే వీళ్ళు బిజీగా సాడ్గా ఉన్నాం. కొంతమంది భలే సాడ్గా ఉంటారు. సాడ్ టు సీ అనమాట వాళ్ళు. సర్దుకాయలు అంటే సాడ్ టు సీస్ అయింది కదా, వాళ్ళు సాడ్ టు సీస్ అనమాట. నవ్వురా నాయన, నవ్వు ఏం కాదు, నవ్వుతే తప్ప. పౌలు అంటాడు రిజాయిస్ ఇన్ ద లార్డ్ సమ్టైమ్స్ కాదు ఆల్వేస్ అని. పరిస్థితులు నిన్ను ఏలని వద్దు, అవన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని జయించినోడు ఎవరు? ధన్యుడు అనమాట. ఉంటాయా ఉండవా? ఉంటాయి. అప్పుడప్పుడు అప్పులు ఉంటాయి, అప్పుడప్పుడు ఏదో రకరకాల లాస్, ఇన్లాస్, ఇవన్నీ మనకేం చేస్తాయి? దుఃఖం కలగజేస్తాయి. కానీ ప్రభునందు ముందుకు కొనసాగించమన్నాడు. ముఖంలో కనపడద్దామండి ఏంటది? కొంతమంది దుఃఖంలో ఉన్నారు అనుకో, షేవింగే చేయరు. అడగాలి ఏంటన్నా బాగా, అవును టోన్ కూడా మారిపోతుంది. అవసరం మంచిగా షేవింగ్ చేసి స్నానం చేయి, వాసన రాకుండా అది ఇది కొట్టు, ఏం కాదు, సంతోషంగా ఉండు. అవునా కదా? అవును. కొంతమందికి ఉంటుందండి. నేను బిలీవర్స్ నుంచి కొంతమంది భలే జాయ్గా ఉంటారు, భలే హ్యాపీగా ఉంటారు అన్ని పనులు. కొంతమంది ఎట్లుంటారు? తిన్నావాడు తిన్నాను, ఎన్ని రోజులైంది తిన్నా అన్నాను, ఇందాక గంట క్రితం తిన్నా అంటాను. మరి ముఖం మీదకి అట్లా పెట్టినావు అంటే ఆ సంతోషం అనేది నీకేంటి? పాపము. మీరు ఏమండి మా బాధ నీకు తెలవదండి. ఎన్ని బాధలు ఉన్నాయి ఇంట్లో, ఎవడికి లేవు బాధలు? ఎంత చెట్టుకి అంత గాలి ఉన్నాడు, తెలుగులో ఒక సామెత. అంటే ఏంటి? ప్రతి చెట్టుకి ఏముంది? ఒక ఏదో ప్రాబ్లం ఉంది. అట్లాంటి చెట్టు ఎప్పుడన్నా పోయి కాపు కాయకుంటుందా? లేదు. మనం కూడా దేవుని బిడ్డలో ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్, కష్టాలు సుఖాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆయనంత మాత్రం ప్రభువునందు కొనసాగిన ఆగిపోద్దాం. ప్రభువునందు ముందుకు సాగు కదా. నువ్వు ఇంకో మాట చూద్దాం. సామెతలు 24 చదవమ్మా. సామెతలు 24:10 చదువుతావా? 24:10 చదువు. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడవవుదవు. శ్రమ దినమున కృంగొద్దంట. కృంగటం అంటే డిస్కరేజ్మెంట్ ఆర్ ష్రింక్ అనమాట కదా. ఇంగ్లీష్ చదవ 24:10 ఇంగ్లీష్ చదువు. ఇఫ్ యూ ఫెయింట్ అంటే కళ్ళు తిరిగి కింద పడతాం. ఇఫ్ యూ ఫెయింట్ ఇన్ ద డే ఆఫ్ అడ్వర్సిటీ యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ స్మాల్. నీ బలం సాటలేదన్నమాట. ఇంకెక్కువ బలం కావాలి. ఎక్కువ ప్రార్థన చేయి, ఎక్కువ వాక్యం చదువు కదా. నీ స్ట్రెంగ్త్ బాగుండాలండి. నువ్వు తొందరపడమా. శ్రమధ్యానం నువ్వు కృంగొద్దు అన్నమాట. ప్రభు వైపు చూడు. కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. 1 కొరింథీ 10:13 చూడు. 1 కొరింథీ పత్రిక 10:13 చూద్దామా. 1 కొరింథీ 10:13 దేని వాక్యం చూద్దామా. చూద్దాం. 10:13 సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మనకు సంభవింపలేదు. చదువుమా. దేవుడు నమ్మదగిన వాడు. అది అండర్లైన్ చేయి. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియడు. అంతేకాదు అంటే మన కెపాసిటీకి మించి దేవుడు ఏమేవాడంట మనకి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు తీసుకురాడు. మన కెపాసిటీలు తెలుసుకోండి. ఎంత ఇవ్వాలో అంతనే. లేకపోతే ఏమవుతాడు? మనిషి కుంగిపోతాడు, పడిపోతాడు. సో మన కెపాసిటీకి మించి దేవుడు ఏమేడు
ఆయన నమ్మదగిన వాడు కనుక మన కెపాసిటీ మించి ఏది ఇవ్వడు దేవుడు. నువ్వు ఎంత తట్టుకుంటావో, ఎంత బేర్ చేయగలవో అంతేనే, ఎక్కువ ఇవ్వడు అన్నాడు. ఒక ఆయన అన్నాడు, ఏమండి నాకు యోబంత శ్రమలు వచ్చినాయి అన్నాడు. అవునా, యోబంత శ్రమలు వస్తే నువ్వు ఊరే పెట్టుకుంటావు, అంత శ్రమలు మనం ఏంటి, ఆయన శ్రమలు మనకి ఇవ్వడు. పీజీ ఎగ్జామ్ తీసుకొచ్చి ఎల్కేజీ స్టూడెంట్కి ఇస్తాడు ఎవడన్నా? ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ బాబు, ఆయన పిహెచ్డి అనుకున్నాం, మనకి ఏం ఎగ్జామ్ ఇస్తాడు? నువ్వు ముందు ఎల్కేజీ యూకేజీ ఏడు ఆయన తర్వాత చూద్దాం అంటాడు. అక్కడ అక్కడ ఏమంటారు, పిహెచ్డి ఎగ్జామ్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాడా? లేదు, ఎవరి కెపాసిటీకి పెట్టాలి ఎగ్జామ్ కదా. మన పేపర్స్ కూడా వేరే కదా, అంతే. సో ప్రతి పరీక్షలో దేవుడు ప్రతి శోధనలో అంటే దేవుడు ఒక తప్పించుకునే మార్గం. దేవుడు ఎవరంట? నమ్మకం. 2 సంగతులు చెప్పాను. నీ రక్షణ కొనసాగించము. చిన్న చిన్న కష్టాలు, ఇరుకలు, ఇబ్బందులు వస్తే కృంగిపోకుండా ప్రభు నన్ను ఏం చేయి, కొనసాగం కంటిన్యూ. వస్తాయి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్లాస్ ప్రాబ్లమ్, భార్యతో ప్రాబ్లమ్స్ వస్తాయి, భర్తతో ప్రాబ్లమ్స్. కొంతమంది భార్యలు చాలామంది ప్రాబ్లమాటిక్ ఉంటారు, మన దగ్గర లేరు. కానీ ఏమైనా గట్టిగా అన్నాడంటే ఈ పుట్టింటికి వెళ్ళిపోతుంది, పోతున్నా పోవద్దు అంతే. అక్కడి నుంచి ఫోన్ చేపిస్తుంది ఎవరితోన్నా, మళ్ళీ ఖాళీగా ఉండదు తెలుసా. అక్కడ ఆమె ఖాళీగా ఉండదు, ఈయన ఖాళీగా ఉండనియదు. అక్కడ డిస్టర్బ్, ఇక్కడ డిస్టర్బ్. ఏమని చేపిస్తుంది? ఇంకా వదిలేస్తావా ఈ మీద, ఎవరో వ్యంగ్యంగా మాట్లాడదు, ఎవరో చేపిస్తుంది ఒకటి. వీడికి డిస్టర్బెన్స్, అమ్మ పోయిందిరా బాబు హ్యాపీగా ఉండలేడు వీడు, ఎందుకు ఉండనియర్ అన్నట్టు. అదే వాళ్ళని డిస్టర్బ్ అంటే మొత్తానికి వచ్చి ఏం చేయాలి, తీసుకురావాలి, మళ్ళీ పోతుంది. ఇది ఏంటి, మన దగ్గర ఎవరు లేరు అనుకుంటున్నాను నేను, నాకు తెలుసు కదా. ఒకసారి వచ్చినాం అంతే, మనం వెళ్ళిపోయే వరకు ఏంటి అక్కడనే ఉండాలి. మనం సావనన్నా సావాలి, ఆయన చంపేసినని చంపేయాలి కదా. ఏమండి, 3వ సంగతి చెప్తాను నేను, ఇది చాలా జాగ్రత్త వినండి. ఏంటి, మనం ఈ చిన్న చిన్న తప్పులు చూస్తాం కొంతమందిలో, చిన్న చిన్న తప్పులు. కొంతమంది సంఘంలో చిన్న చిన్న తప్పులు ఎత్తుకుంటుంటారు, కొంతమంది ఏసైలో, కొంతమంది సేవకులు చూసి ఏమవుతారు తెలుసా, వీళ్ళు ఆగిపోతారు అన్నమాట. ఉన్నారా మీకు ఎవరైనా గుర్తుకొచ్చారా మీ జీవితంలో? మనం చెప్తా, ఈ చిన్న చిన్న తప్పులు మనుషుల్లో లేక సేవకుల్లో చూసేమో ఏమవుతారు వీళ్ళు, వదిలేస్తారు, వెళ్ళరు అన్నమాట. మీటింగ్స్కి వెళ్ళరు, ఏంటది మంచిగా పార్టిసిపేట్ చేయరు. ఏం చూసి, సేవకుల్లో లేకపోతే సంఘస్థుల్లో చూసి ఏం చేస్తారు, ఆ సంఘంలో అందరూ వేషధారులు అండి, ఈడేదో పెద్ద ఏమైనట్టు, ఏం వేషాలు అయినట్టు కదా. ఈయనేదో నీతి మరులాగా. మనందరం ఎట్లా మాట్లాడుతాం తెలుసు, ఒకవేళ టైం వస్తే ఎట్లా చాలా రైచియస్గా మాట్లాడతాం. ప్రార్థన చేసుకుంటున్నావా పాప అంటాం, ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేయడాడు కదా. చిన్న చిన్న విషయాలు చూసి నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేయొద్దు, పాడు చేసుకుంటాం. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉండేవాడండి, మంచి మ్యూజిక్ మాస్టర్. ఆయన పియానో తెలుసా, పెద్దగా ఇంత పెద్దగా ఉంటుంది. పూర్వకాలంలో చర్చెస్లో ఉండేవి, సిఎస్ఐ బ్యాప్టిస్ట్ చర్చెస్లో కదా, ఇంత పెద్దగా ఉండే హార్మోనియం కాదు, ఇంత పియానో ఉంటుంది. మంచిగా వాయించేవాడు అనమాట. అయితే ఒకసారి ఆయన మంచిగా వాయిస్తుంటే ఎవడో వచ్చి అన్నాడు, కుర్రాడు ఏమంకులు అది ఏమన్నా స్కేల్స్ అంటారు కదా, అది స్కేల్సా ఏదో అని విమర్శించాడు. అంతే మనడు, నన్ను ఏం చేస్తావు, విమర్శిస్తావా అని ఆపేసి ఇంట్లో కూర్చున్నాడు. దేవునికి అది మంచి అవకాశం. అమ్మ దొరికిందిరా అని వీడికి పాత అలవాట్లన్నీ తీసుకొచ్చాడు అన్నమాట. అంటే ఏంటి, సీసాలు, పేకాటలు, దోస్తులు, ఇంకేంటి ఇంకా ఏమన్నా చెత్త చెదారం కదా, మెల్లిగా వీడికి అలవాటు చేశాడు. సంఘానికి స్టాప్ అయిపోయాడు. పాస్టర్ గారు వాళ్ళ ఇల్లు వచ్చి రాండి అంటే లేదు. వాడు నన్ను ఏమన్నాడు, అంత మాట అన్నాడా? మాట మనం కొంతమంది మాట అనగా తూటాలు ఏమంటుందని హోల్స్ పడతాయి అన్నమాట. బాస్ తిడితే ఏం పడవు మనకి. బాస్ లోపల పిలిచి ఏసీ రూమ్లో మంచిగా తిడతాడు కదా, అయినా ఎట్లా వస్తాడు, నవ్వుకుంటూ వస్తాడు, స్మైలీ ఫేస్. ఏమన్నాడు మా బాస్ అడిగింది అనుకో, ఏం చెప్తారు కొలీగ్, ఏమన్నా ఉట్టిగా పిలిచినాడు. అవునా, ఉట్టిగా పిలిచి నువ్వేమన్నా ఎందుకు కదా,
మనం అది చూడు నేను రాను ఏంటి లైఫ్ లాంగ్ అట్లా ఉన్నాడండి పాపం. నేను అనుకుంటే ఒక 20-25 ఇయర్స్ ఇంట్లో కూర్చునేవాడు. ఆయన రైల్వే రిటైర్ అయిపోయినాడు. ఫస్ట్లో ఆయనకి ఇది వచ్చేది ఏంటది మధ్య ఏమొస్తాయి కదా ఏంటది పెన్షన్ వస్తే ధూమ్ ధామ్ సీసాలు తీసుకొచ్చి డామ్ దరదరలాడిచ్చాడు. ఆయన వారం రోజుల తర్వాత ఏమైపోయేది అయిపోయేది. అయినా సరే చర్చికి వెళ్ళేవాడు కాదు, అట్లా చచ్చిపోయాడు. దేనికోసం? ఒక చిన్న మాట ఎవడో అన్నాడని. చూసావా, ఒక చిన్న మాట, చిన్న తప్పు ఎవడో అన్నాడని పట్టుకున్నాడని జీవితాంతం ప్రభువుని ఆరాధించుకున్నట్ల మీరు దేవునికి అదే కావాలి. ఇలాంటి దాంట్లో మనం ఏమవద్దు. ఎవడేమన్నా నేను 3 సంగతులు చెప్తాను. నెంబర్ 1 ఏంటంటే మనల్ని పిలిచినవాడు ఎవరు? ఆడి పిలిచాడు ఈడి పిలిచాడు ఎవడో అన్నాడు అనుకో, నువ్వేం చేయద్దు, అయిపోద్ది, కొనసాగించడమే, పోతే పోయాడు. మనం పిలిచింది ఎవడు? దేవుడు. ఒక మాట చూడు, మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 24 వచ్చిన చూద్దామా. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 5:24 5:24 చూద్దాం. చూడు, మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 24 వచ్చిన చూద్దాం. 5:24. మిమ్మల్ని పిలిచేవాడు కాదు, సరిగ్గా చదువు. మిమ్మల్ని పిలిచేవాడా పిలిచినవాడా? పిలిచేవాడు నమ్మకమైన వాడు గనుక. ఎస్, మనల్ని పిలిచినవాడు ఎవరు? పిలిచినాడు దేవుడు. ఆడి మొఖం చూసి ఆడేవాడన్నాడు, ఈడేమన్నాడు, అట్లా అంటదా అక్క, ఇట్లా అంటదా, ఏమన్నా అన్నాయి. కొన్నిసార్లు అంటే చూటోలాగా అయిపోవాలి మనం, లేకపోతే మనం ఏం చేయలేము, కొనసాగలేం. అది చూడు, ఆయన ఏమన్నాడు చూడు, నువ్వు కొనసాగలేవు. డెవిల్ ఏం చేస్తాడు, కొంతమందితో పలికిస్తున్నాడు ఈ మాటలు. హలో, కొంతమంది వాని స్వాధీనంలో ఉంటారు తెలుసా మీకు? ఏదేదో మాట, అరే పెద్ద భక్తుడు అయిపోయినాడు ఈయన, ఆ మాట దేవుడు చెప్పాలి కదా, ఏమని? భక్తుడు అయిపోయాడు అని. ఆడెవడో చెప్పాడు ఏంటి, మనం పిలిచిన వాడు ఎవరంట? ఎస్, గాడ్ హెస్ కాల్. ఆడి కాదు, ఆయన కాదు, ఈయన కాదు, ఏం కాదు, అనని దేవుడు చూసుకుంటాడు వాటిని. అంటుంటారు కదా మనుషులు, అంటారు కదా, అంటుంటారు. నువ్వు భక్తిలో రాగానే, ముఖ్యంగా మనం ప్రభులోకి రాగానే చాలామంది చాలా మాటలు అంటారా? చాలామంది మాటలు అంటానికి రెడీ అయి ఉంటారు, మాటలు తీసుకోవడానికి ఉంటారు అనమాట. ఇంకో మాట, మొదటి పేతురు 2వ అధ్యాయం 9 వచనం చూద్దామా. మొదటి పేతురు 2:9 చదువుతావా? 2:9 చదువు. సారీ, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 వచనం. అయితే మీరు చీకట్లో నుండి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక అది. సో మనల్ని పిలిచినవాడు ఎవరు? చీకట్లోంచి ఆడి పిలవలే అనమాట. మమ్మల్ని అయితే నన్ను పద్మ అంటే ఎంతో ఏమేమో అంటుంటారు అనమాట. ఏమేమో అంటుంటారు, ఏదో డైలాగ్లు వదులుతున్నారు, వదిలేస్తామండి. మనమంట రైనాసరస్ స్కిన్ ధరించాలంట. రైనాసరస్ అంటే తెలుసా ఏంటో చెప్పండి. రైనాసరస్ అంటే ఏంటి? ఖడ్గమృగం తెలుసా? దాని స్కిన్ ఎట్లుంటుందంటే చాలా థిక్ ఉంటుందంట. ఒకవేళ గన్ పెట్టి షూట్ చేసినా అదేమవుద్ది, దానికి ఏం కాదు. కానీ అది బలిగెత్తుకొస్తే మనం చాలా అవుతుంది మనకి. సో ఒకసారి రైనాసరస్ స్కిన్ అంటే కొంతమంది అంటూ ఉంటారు, ఏదో చేస్తుంటారు, కానీ అది మన హర్ట్ అవుతుంది. కానీ ఏం చేయాలి? ప్రభుని బట్టి కొనసాగటమే. ఏదేదో అంటారు కొంతమంది అండి. సో డోంట్ వరీ అబౌట్ దట్. దేవునికి నిన్ను పిలిచిన వాడు ఎవరు? దేవుడు. ప్రభు అంటే నువ్వు దాన్ని సీరియస్ తీసుకోవాలి. మనుషులు అంటే ఏంటి అంటూనే ఉంటారు. అందుకని 4కి ఏం లేదన్నాడు, ఎముక లేదంట, ఎముక లేదు. అందుకని ఇష్టం వచ్చినట్టు ఏం అవుతుంది, తిరుగుతుంటుంది అన్నట్టు. అది ఎముకుంటే పటక్కని ఇరిగిపోయేది, కానీ దానికి ఏం లేదు కదా. ఎస్. రెండోది తెలుసా? రెండోది చెప్పాలి మీకు. ఏ చిన్న చిన్న విషయాలు తప్పులు చూసి నీ ఆత్మ జీవితాన్ని పాడు చేసుకోకు. నువ్వు స్థిరమైన మనసు కలిగి. రెండోది ఏం తెలుసా? ఎవరి లెక్కలు చెప్పాలి. హలో, మొదటిది ఏం చెప్పాను? ప్రభు పిలిచాడు నన్ను. రెండోది ఏంటి? ఎవరి లెక్కలు చెప్పాలి. వీ షాల్ గివ్ అన్ అకౌంట్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అన్నమాట. అదేనా? నీ లెక్క ఆడ చెప్పాడు, ఆ లెక్క నీ చెప్పాడు. ఎవరి లెక్క? రోమాపత్రిక 14వ అధ్యాయం 12 వచ్చి చూద్దాం. రోమాపత్రిక 14:12 చూద్దామా. ఏం చెప్తుందో బైబిల్? రోమన్స్ చాప్టర్ 14:12
14:12 చదువు. రోమన్స్ చాప్టర్ 14:12 రోమాపత్రిక 14:12 చదువు. ప్రతి నాలుకయు ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు చదవండి. అని వ్రాయబడి ఉన్నది గనుక ఆ, మనలో ప్రతివాడును ఆ మాట అండర్లైన్ చేయి. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. బ్రదరు సిస్టర్ జాగ్రత్త. మనం అంటే దేవునికి ఏం చేయాలి? నా లెక్క నువ్వు చెప్పాలి, నీ లెక్క నువ్వు చెప్పాలి. ఎవరి లెక్కలో అడగడు దేవుడు నేను. నువ్వు లెక్కల మాస్టర్ అయినా నీ లెక్క నిన్నే చెప్పాడు కదా. నేను ఏ మాస్టర్ ఎవరైనా సరే ఎవరి లెక్కలు చెప్పాలంట కదా. ప్రతి వాడును తన గురించి దేవునికి ఏం చెప్పాలంట? ఇంగ్లీష్ చూసావా? 14:12 For it is written, ఫర్ ఇట్ ఈస్ రిటర్న్ as I live, says the Lord, every knee shall bow to me, and every tongue shall confess to God. So then each of us shall give account of himself. అకౌంట్ అంటే అడుగుతాడా? ష్యూర్గా అడుగుతాడు అంతే. కనీసం 4 సంగతులు అడుగుతాడు. తెలుసా మీకు? వన్ నీ లైఫ్ గురించి నువ్వు ఏం చేసావు, ప్రభు కోసం ఏం చేసావు, సంఘం కోసం ఏం చేసావు, ఈ లెక్క అడుగుతాడు దేవుడు. డబ్బుందా? ఏం చేసావు ప్రభా? బ్యాంక్లో దాచిపెట్టుకున్నా ప్రభా? ఎవరి కోసం దాచిపెట్టావు? అడుగుతాడా? ఎస్. ఎందుకంటే దేవుడు ఇవ్వందే మనకేం దొరకదండి. నెంబర్ 2, మన పిల్లల సంగతి దేవుడు అడుగుతాడు. వాళ్ళు మన గర్భఫలం ఇవ్వచ్చు, ఏం చేసావు, వాళ్ళకి రక్షణలో నడిపించావా, నీ ప్రయత్నం చేసావా, నీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ దేవుడు ఏంటి అడుగుతాడా? అకౌంట్ అడుగుతాడంట. నీ ఆస్తి సంగతి అడుగుతాడు, నీ డబ్బు సంగతి అడుగుతాడు, నీ జాబ్ సంగతి అడుగుతాడు, నీ పిల్లల సంగతి అడుగుతాడు. ఇంకేమవుతాడు? ప్రతి వ్యర్థమైన మాట గురించి ఏం చేయాలంటే దేవునికి చెప్పాలా? ఇక్కడైతే నోరు మొయ్, నేనేంటి అంటే అంటాం. అక్కడేంటి? నోరు మూసే ఉంటుంది, అక్కడ తెరిచేదే లేదు. వి షల్ గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ అవర్ సెల్ఫ్ కదా. అవునా? దొంగ మాటలు, దొంగ పరిస్థితులు అన్నీ దేవునికి ఏంటంటే తేట తెల్లం చేసేస్తాడు అక్కడ. మంచి మాట వాటి చూస్తారా? మనం దేవునికి ఏం చేయాలంట? సో ఎవడో నేను అంటారా నీ ఆత్మజీవితం పాడు చేసుకోవాడు, దేవుడికి లెక్క చెప్తాడు. ఎందుకు అడుగుతాడు? ఎందుకు ఈ మాట అన్నావు, ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చా అడుగుతాడు పాడిని. ఎస్. వాడిని బట్టి నీ జీవితం ఏం చేయొద్దు, వదిలేసాయి దేవునికి. ప్రభువా, మానవ రీతిగా మనకు కొంచెం బాధ కలుగుతుంది, కానీ ఏం చేయి, వదిలేసాయి దేవుని. ఎందుకంటే ప్రతి వాడు తన గురించి దేవునికి ఏం చెప్పాలంట? లెక్క చెప్పాలి. జాగ్రత్త సుమ, మనం వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. ప్రతిదీ దేవుని లెక్క చెప్తాం, మనం చెప్పాల్సిందే. అందరి ముందు పిలిచి నేను పర్సనల్గా రూమ్లోకి పిలిచి అడగడు, రాయనైనా జెర్మియా నీ గురించి లెక్క చెప్పని అడగడు. విశ్వాసులందరూ ఎదుట, దేవుని బిడ్డలందరూ ఎదుట క్వశ్చన్ చేస్తాడు, ఏం చేసినావు రా నాయన. అప్పుడేంటి? ఇల్లా నోరు ఇల్లే. ఎందుకు? చక్కగా చేస్తే కదా నువ్వు ఏమైనా చెప్పదానికి. ఇప్పుడు హోంవర్క్ సరిగ్గా చేయలేదు, టీచర్స్ ఉన్నారు కదా, హోంవర్క్ సరిగ్గా చేయలేదు పిల్లలు ఏం చేస్తారు? గమ్మున కూర్చుంటాడు. అల్లరి చేసేవాడు కూడా గమ్మున ఉంటాడు అనమాట. ఏరా అంటే ఈయన పిలవపోయినా ఆడికి దద్దరలు ఆడుతుంటుంది అనమాట. లేకపోతే లాస్ట్లో కూర్చుంటారు కదా, అవునా కదా. లేదా స్కూల్లో డుమ్మ కొడతారు ఆ పీరియడ్. ఎందుకు? సరిగా లెక్క సరిగా లేదు. చూడు, దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త సుమ, మన జీవితం గురించి వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ అంట. ఎవడు లెక్క ఆడు చెప్పాలి కదా. వదిలిపెట్టడు. వదులుతాడా? లేదు. లెక్కలు సరిగా లేవనుకో షేమ్ అయిపోతామంట మనం. ఎవరు ఎదుట? అందరు విశ్వాసులు ఎదుట అడుగుతాడండి, ఏం చేస్తున్నావు, ఎందుకు చేసావు, ఎవరినన్నా పడేయటం చేసావు, ఎందుకు చేసావు, నీ పరిస్థితి ఏంటి, నిన్ను కొన్నది అందుకని. దేవుడు అక్కడ గద్దిస్తాడు. ఎక్కడ లెక్క చెప్పాలా లేదా? ఎస్ చెప్పాలి. అదే చెప్తుంది బైబిల్. ఇంకో మాట యాకోబు పత్రిక 3:1 జేమ్స్ చాప్టర్ 3:1 చదువుదాం. యాకోబు 3:1 చదవమ్మా. 3:1 నా సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని సో ప్రీచింగ్ చేసేవాడికి ఇంకా ఎక్కువ ఉందంట. ఏంటి? ఎందుకు అంటే చెప్పదా? వాక్యం చెప్పద్దా? కొంతమంది అమ్మమ్మమ్మో నేను లెక్క చెప్పాలి. లేదు, చెప్పాలి. ఎట్లా చెప్పాలి?
నేను వాక్యం చదివింది లేక పాటి ధ్యానం చేసింది నా జీవితానికి అప్లై చేసుకొని చెప్పాలి. మనం అనేక విషయాలు తప్పిపోతున్నామంట. తప్పిపోకుండా సరిగ్గా పెట్టుకొని చెప్పచ్చా? చెప్పకుండా ఎట్లా? చెప్పకుండా మనిషి మారాడు. వాక్యం లేకపోతే మనిషి మారాడు. ఒక దగ్గర ఏమో తెలుసా, వాక్యం లేకపోతే మనిషి విచ్చలవిడిగా తిరుగుతారంట జనం. అవునా కదా? అంతే, విచ్చలవిడిగా ఉంటారు మనుషులు. ఏమండి, జాగ్రత్త. ఎవడైతే చిన్న చిన్న వాటిని చూసి సంఘంలో వీటిలో నువ్వు దూరం కాకు. దేవుడికి తీసుకొని కొనసాగు. ఎందుకంటే నెంబర్ 1 ఏం చెప్పాను నేను, ప్రభు పిలిచాడు, వాడు పిలవలే మనం. నెంబర్ 2 ఏంటి, ఎవరు లెక్కాలో చెప్పాలి. అడుగుతాడా? ఎస్, డెఫినెట్గా అడుగుతాడు. ఇప్పుడు వడదలు. పోయినసారి ఎట్లా వచ్చాడు? గొర్రె పిల్లవలే వచ్చాడు. ఈసారి యూదా గోత్రపు సింహం అంట కదా, కొదమ సింహం. అది సింహం ఎవరిని వదలదు. ఇట్ డజంట్ స్పేర్ ఎనీబడి. ప్రతి వాడి లెక్క ఆడు చెప్పాలంట. వేరే వాళ్ళ లెక్క చెప్పాలా? లేదు. ఎవరి లెక్కలు చెప్పాలి? నీ కుటుంబం గురించి నువ్వే చెప్పాలి. నీ బిడ్డల గురించి, నా బిడ్డల గురించి, నా బిడ్డల గురించి నేను చెప్పాలి. మనకున్న పరిస్థితి అన్నీ ఏం చెప్పాలి? చెప్పాలి. ఎందుకు అలా చేస్తాం? ఇలా ఆ క్వశ్చన్స్ మనం ఏమైపోతాం? అదే ఇలా నువ్వు తిరగలేము కదా. ఇక్కడ ఏం చేస్తావు? నువ్వు చూసినావా? నువ్వేమో విన్నావా? భలే భార్యలు భలే వాదిస్తారు. నువ్వు చదువుకున్నావా? అది అక్కడ ఏం రాదు. నీకు డైలాగ్స్ ఇవ్వలే డైరెక్టర్ గారు. మనకేం రాదు, పిగలుతాను వాడు నోరు. ఎందుకు? బ్లాక్ అండ్ వైట్లో ఆయన దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. నేను చేయలేదు ప్రభు అన్నావు అనుకో, చూపిస్తాడు. చూపిస్తే అందరి ముందు నువ్వేమవుతావు? ఓ ఇదా చేసినావరా నాయన, నువ్వు చర్చకొచ్చి అందరు కళ్ళు మూసుకుంటే ఈ పని చేసినావా అందరు అనుకుంటారా? ఓ సెల్ ఫోన్లో ఈ పనులు చేసినావా నువ్వు? భక్తి పాటలు బయటకు పెట్టినావు కదా, లోపల యూజ్ చేస్తున్నావా అనుకుంటారా? యేసయ్య రక్తంలో కడగబడని ప్రతి పాపం ఆ రోజు బయటకు వచ్చేస్తాను. నెంబర్ 3 ఏం తెలుసా? మీరు వచ్చి ఏమండి మాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు, తలకాయతాను మొత్తం డబ్బులన్నీ తినేసాడండి, అందుకని నా మనసు ఏమైపోయింది? ఇరిగిపోయింది. అందుకని దేవుని దగ్గర పోనండి. ఆడ తింటే నీకేంటి, నీకు ఇవ్వలేదనా? కానీ నీకు బ్యూటిఫుల్ వర్స్ చూపిస్తా. ఎవడైనా సరే దేవుని డబ్బులు తినేస్తే నిజంగా దేవుడు మనకి కక్కిస్తాడండి. ఏం చేస్తాడు? యోబు గ్రంథం 20:15 యోబు గ్రంథం 20:15. ఇది కూడా రెడ్ పెన్ ఉంటే అండర్లైన్ చేయి. యోబు గ్రంథం 20:15 చూద్దాం. యోబు గ్రంథం 20th chapter 15th verse చదవమ్మా. వారు ధనమును మింగివేసిరి కానీ ఇప్పుడు మరలా దాన్ని కక్కివేయుదురు. చదువు. వారి కడుపులో నుండి ఆమేన్. వాడి కడుపులోంచి అలా నువ్వే వరి కాక దేవుడికి అక్కిస్తాడు అని ఎవరైనా తినేస్తే. అర్థమైందా? సో వాడు తిన్నాడు వీడు తిన్నాడు, నీ ఆత్మ జీవితం ఏం చేయొద్దు, వాడు చేసుకో. తింటే తినని దేవుడే అన్నాడు, నేను అక్కిస్తా నీకెందుకు అంటున్నాడు అన్నాడా? వాడి కడుపులో నుండి, మంచి మాట వాడాడు చదువు. వాడి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. కక్కించడం అంటే తెలుసా ఏంటో? ఫోర్స్గా వామిటింగ్ చేయించడం. ఫోర్స్గా వామిటింగ్ చేపిస్తాడు ఎవరు? సో మనం ఏం చేయొద్దు, అంత ఆలోచన అవసరం లేదు. మంచి మాట. నువ్వు థింకింగ్ చేసి ఏం చేయొద్దు, బైబిల్ మానేసి గడ్డం పెంచుకొని స్నానం చేయకుండా ఇవన్నీ వద్దు. నువ్వు నార్మల్గా ఉండు, భక్తిగా ఉండు, అంతే. కొనసాగించు అంతే. వాడి వైపు వీడి వైపు చూసిన హ్యాపీ జీవితాన్ని ఏం చేయొద్దు, పాడు చేసుకోండి. కక్కిస్తాడు దేవుడు, డోంట్ వరీ అన్నాడు కదా, నేను కక్కిస్తా. దేవుడు వాడిని కక్కించును కదా. కక్కించడం అంటే ఎప్పుడైనా విన్నారా మీరు? కొంతమంది అవి ఇవి తాగేస్తుంటారు, భర్త మీద అలిగి, లేకపోతే ఈ మధ్య భార్య మీద అలిగి వీళ్ళు తాగుతున్నారు. ఆడపిల్లలు లవ్ అఫేర్స్ కదా, బయటపడితే అని కొంతమంది, బయట పడకుండా ఉండాలి అడగకూడదని కొంతమంది తాగారు. మంచిదే, తాగిన బాగానే ఉంటుంది, కానీ అక్కడ కక్కిస్తారు హాస్పిటల్లో. ఎట్లా తెలుసా? మనం ఈ పైప్ అంత ఉంటుందండి, ఏంటది సక్షన్, ఇంత పైప్ ఉంటుంది, లోపలికి దీంట్లో వంచి దాన్ని లోపలికి గుచ్చుతాడు అనమాట. ఇక్కడ స్టమక్లో గుచ్చుతాడు. అట్లీస్ట్ ఒక 1/2 feet వెళ్ళిపోతుంది. దాని లోపలికి ఒక ఫనాలు పడతాడు పైన పెట్టి, దాంట్లో ఉప్పు నీళ్ళు పోస్తాడు అన్నట్టు. ఉప్పు నీళ్ళు ఎందుకు పోసి మొత్తాన్ని దానికి కక్కిస్తాడు. ఆ తర్వాత నువ్వు ఎట్లా స్వీట్గా ఉంటావు అనుకోకు, ఇదంతా రాసుకుపోతాడు.
ఎందుకంటే అంత పైప్, మన చిన్న పైప్ ఇంత ఉంటుంది లోపలిది, దాని లోపల దాన్ని చూపిస్తాడు ఇంత పెద్దది. అప్పుడు ఇదేమవుద్ది, ఇట్లా రాసుకపోద్ది కదా, ఇంత స్ప్లిట్ అయిపోయి ఒకలాంటి బ్లడ్ వచ్చేస్తాం. అవి వాడికి వరి అది కాదు, నీ ప్రాణం రక్షించాలి. అందుకని అంత పెద్ద పైపు ఏం చేస్తాడు లోపలికి, బాయిలో శాంతాడు దించుతాడు అన్నాడు. అట్లాంటి పనులు చేయకండి కదా. ఎట్లా కక్కిస్తారు చూడండి విషయాన్ని, అంత చేసి ఉప్పు నీళ్ళు పోస్తూ ఉంటాడు అన్నమాట. ఇక నువ్వేం చేస్తుంటావు, అట్లీస్ట్ 2-3 అవర్స్ కక్కేస్తామన్నమాట. ఆ తర్వాత పైపు తీసిన తర్వాత నీ పరిస్థితి ఉంటుంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మండిపోద్ది అన్నమాట. ఎందుకు ఇంత చిన్న పైపులో ఇంత పెద్ద పైపు ఏం చేశాడు, చొప్పించాడు అన్నమాట. హెల్లా కదా, 15 days వరకు నువ్వేం తినవు, బతుకులో ఇంకోసారి ఏం చేయవు, ఫినాయిల్ని ఒట్టి టాయిలెట్గా వాడతావు, లోపల దాతాను కాదు. అర్థమైందా? ఎందుకో చూసావా, కక్కేస్తున్నాడు దేవుడు. ఆ పైపులు గీపులు ఏడు, కానీ దేవుడు అన్నాడు నీ ఆయన చూసి వీడిని చూసి అది చూసి ఇది చూసి ఏం చేద్దాం, డిస్టర్బ్ దేవుడు. ఎక్కువ ఆలోచన చేయి. నీ ఆత్మ జీవితం ఏంటో నువ్వు దేవునికి లెక్క చెప్పాలి కదా, సరిగ్గా జాగ్రత్తగా మన బ్రతుకుని కట్టుకుందాం కదా. అవునా కదా? లేదండి ఆయన తిననీరు బాబు, దేవుడు అన్నాడు నేనున్నా కదా, నువ్వెందుకు నా థింగ్స్ కూడా నువ్వెందుకు వరి అవుతావు. అవునా కదా? దేవుని పని దేవుడు చేయాలా, ఆయన చేయలేరు, ఆయన ఉండని ఆయన చేయాలి, లెట్ హిమ్ డు. కొన్ని థింగ్స్ దేవుడే చేయాలి, మనం చేయొద్దు. అంతే కదా, ఎవరి పని ఆయన చేయాలండి. అవునా? గాడిద పని ఏం చేయాలి, అదే చేయాలి. బట్టలు మోసుకుపోవాలి, వాళ్ళు సాయంత్రం తీసుకురావాలి. లేదు నేను కుక్కలాగా అక్కడ నిలబడ్డా అంట, డోర్ దగ్గర నిలబడతా అన్నాను, ఇక్కడ ఎందుకు ఉన్నామని అంటారు దాన్ని. డాగ్ ఏం చేయాలి, బయట నేను కాపురా ఉండాలి అంతే, అది అక్కడ దానికే పని అది. లేదు నేను ఈ ఒక్కరోజు ఎక్స్చేంజ్ చేసుకున్నాం, నేను సాకిరే బట్టలు తీసుకుపోతాను దానికి కుక్క. అప్పుడు ఏమన్నా బుద్ధి లేదు, ఆ మూట వేసుకొని జత్తుని జారిపడతాం. ఎందుకు చెప్తున్నా అంటే 3 సార్లు చెప్పాను, కొనసాగించు నీ రక్షణను, కొనసాగించు. వాడిని తీసి వీడిని తీసి నీ జీవితం అల్లకొల్లం చేసుకో. నెంబర్ 2 ఏంటి, కష్టాలు ఎరుకలు ఇబ్బందులు వచ్చినా బి కేర్ఫుల్. ఏమన్నాడు యోబు గారు, ఆయన నన్ను నరికేసినా నేను ఆయనతో నడుస్తాను, ఆయన నమ్ముతా అన్నాడు. నెంబర్ 3 ఏం చేశాడంటే, చిన్న విషయాలు, చిన్న ప్రాబ్లమ్స్ బట్టి ప్రభుత్వం నడవటం ఆపేయద్దు, ప్రార్థన మానద్దు, భక్తి జీవితం కొనసాగించు కదా. ఎందుకు మనల్ని పిలిచినాడు ఎవరో, ప్రభుడు, నాడే ఐడు కాదు. నెంబర్ 2 ఏంటది, ఎవరి లెక్కలు చెప్పాలి, ఎవరి లెక్క చెప్పాలి నువ్వు, జాగ్రత్త. నెంబర్ 3 ఒకవేళ ఏమన్నా అయిపోయింది పరిస్థితి అనుకున్నాం అనుకో, దేవుడు ఏం చేస్తాడు, కక్కిచ్చేస్తాను. ఎట్లా చెప్పాను, కక్కిచ్చే ప్రాసెస్ మన ఇండియాలో ఎట్లా వాడతారు. అవునా కదా, భయంకరంగా ఉంటుంది అన్నమాట. అందుకని ఏంటి అట్లాంటి పనులు చేయొద్దు కదా. దేవుడు మన వినికిడులు ఈ యొక్క మాటలను దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దామని అందరి తలలోంచి కళ్ళు మూసుకోండి. మరి విన్న వాక్యం ప్రభా మరి సరి చేసుకుందాం. ఒకవేళ ప్రభు మనతో ఏదైనా మాట్లాడితే సరి చేసుకొని తిరిగి సమర్పించుకొని ప్రభునందు ముందుకు సాగుదాం. ఒక 2 minutes గ్యాప్ తీసుకుందాం. అది అయిపోయిన తర్వాత మన మధ్యలో ఏబెల్ గారు ఉంటున్నారు, అయ్యగారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం ముందుకెళ్దాం.